ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంకర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి ఎస్ఐపిస్ గురించి, వాటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని మెలకువలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, నేను రీసెంట్గా చదివిన ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ మంత్లో 79.11% పీపుల్ ఎస్ఐపిని స్టాప్ చేశారని తెలిసింది. ఉన్న ఇన్వెస్టర్స్లో 79% ఇన్వెస్ట్మెంట్స్ స్టాప్ చేశారు. ఎగ్జాక్ట్లీ దానికి గల కారణాలు ఏంటంటారు? ఇంతమంది ఎస్ఐపి ఆపడం వల్ల ఏమన్నా సంథింగ్ ప్రాబ్లం ఏమన్నా క్రియేట్ అవుద్ది అంటారా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే అసలు ఎప్పుడెప్పుడు ఎస్ఐపి స్టాప్ చేశారు, ఎప్పుడెప్పుడు ఎస్ఐపి స్టాప్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని తెలుసుకొని ఆ తర్వాత రీజన్స్ తెలుసుకుందాం. సో కోవిడ్ టైంలో అంటే ఈ 4 yearsలోని May 2020లోని 80% వరకు ఎస్ఐపి స్టాప్ చేశారు. అది కోవిడ్ టైంలోని, లాక్డౌన్ టైంలోని. సో డెఫినెట్లీ ఆ టైంలో జనాలు పానిక్ అయి ఉన్నారు, మార్కెట్ పడిపోతుందేమో అన్న ఫియర్తోనే ఎక్కువ స్టాప్ జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు అంటే మేలో, ఈ ఇయర్ మేలోని 88% వరకు స్టాప్ చేశారు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే పొలిటికల్, ఎకనామికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చాలా ఉంటాయి ఎస్ఐపి స్టాప్ చేయడానికి. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, నవంబర్కి వచ్చేటప్పటికి మార్కెట్లో వాలటిలిటీ ఉంది. దానికి రీజన్స్ ఏంటి అంటే యుఎస్లో ఎలక్షన్స్, అలాగే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లోని తగ్గడం, ఇలాంటి రీజన్స్ వల్ల నవంబర్లో కూడా మనకి ఎక్కువ వచ్చింది. అంటే మే 2024 తర్వాత మళ్ళీ ఈ నవంబర్లోని మీరు అన్నట్లు అంత పర్సంటేజ్ అంటే 79.11% వరకు స్టాప్ చేశారు. బట్ ఇక్కడ ఒక ట్రెండ్ ఏదైతే ఉంది అంటే ఎవరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, ఎవరైతే అడ్వైజర్స్ ద్వారా వెళ్లకుండా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో వీళ్ళే ఎక్కువ స్టాప్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏమొస్తుందంటే జనాలకి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో అన్న క్లారిటీ ఉంది, బట్ మార్కెట్ వాలటిలిటీలో ఎలా ఉండాలి అన్న క్లారిటీ లేదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, అసలు మీరు అన్నది కూడా కరెక్టే. చాలా మంది చూసుకుంటే ఎస్ఐపి అనేది ఎప్పుడు మొదలు పెట్టాలని తెలుస్తుంది, కానీ ఎప్పుడు స్టాప్ చేయాలో తెలియట్లేదు. అసలు ఎస్ఐపి అనేది ఎప్పుడు స్టాప్ చేయాలంటారు? ఈ సందర్భంలో చూసుకుంటే మీరు అన్నట్టు చూసుకుంటే మార్కెట్ వాలటాలిటీ అంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళంతా సెల్ చేశారు, ఎస్ఐపిని స్టాప్ చేశారు. దానివల్ల వాళ్ళపై పడే ప్రభావం ఏంటంటారు? ఎస్ఐపిని ఎప్పుడు ఆపాలంటారు? ఎప్పుడు స్టాప్ చేయాలో తెలుసుకోవడం కన్నా ఎప్పుడు స్టాప్ చేయకూడదు అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే చిన్ని మార్కెట్ వాలటిలిటీ ఉంటే, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అంటే మార్కెట్తోని వాళ్ళు వెంటనే భయపడిపోయి ఆపేస్తున్నారు. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఈ వీడియో స్పెసిఫికల్లీ మీ గురించే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ ద్వారా కానీ, డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అడ్వైస్ చేస్తారు, ఇప్పుడు ఆగకండి అని. వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ గైడెన్స్ ఇస్తారు. బట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఆ గైడెన్స్ ఉండదు. మార్కెట్లో ఏమైనా లాసెస్ వస్తే ఫస్ట్ వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. సో అందుకు ఈ వీడియో అలాంటి వాళ్ళు తప్పకుండా చూడాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ వాలటిలిటీ. మనం లాంగ్ రన్ చూసుకుంటే మన సెన్సెక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మార్కెట్ చాలాసార్లు పడింది, చాలాసార్లు పెరుగుతూనే ఉంది. పడిన దానికన్నా ఎప్పుడు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మన సెన్సెక్స్ ఉన్న పాయింట్స్, మనం సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి 80,000 పాయింట్స్ వరకు ఉన్నాయి. సో రీజన్ ఏంటి అంటే అది వొలాటిలిటీలోనే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ టర్మ్ వొలాటిలిటీ అంటే ఇవాళ పడిపోయింది, రేపు పడిపోయింది అన్న పాయింట్లోని ఎప్పుడు కూడా మనీ విత్డ్రా చేయకూడదు ఆర్ స్టాప్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐపి వాలటిలిటీలోనే ఎక్కువ యూనిట్స్ని అక్యూములేట్ చేసుకుంటుంది. సో ఈ విషయం చాలా మందికి తెలియకనే కదా వాళ్ళు స్టాప్ చేస్తున్నారు. మీరు కొంటున్న ఫండ్ వాల్యూ పడిపోతే మీరు ఇస్తున్న అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో ఎస్ఐపిలోని అస్సలు షార్ట్ టర్మ్ వాలటిలిటీలోని ఎస్ఐపిని స్టాప్ చేయకూడదు. అప్పుడే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఆ యూనిట్సే మీ రిటర్న్స్కి కాంట్రిబ్యూట్ అవుతాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఏమవుతుందంటే వాళ్ళు చెప్పారు ఆ ఫండ్ బాగుంది, వీళ్ళు చెప్పారు ఈ ఫండ్ బాగుందని ఉంటున్న ఫండ్ని విత్డ్రా చేసేసాం, స్టాప్ చేయడం, ఆ ఫండ్స్లోకి మార్చేయడం. కొందరు చెప్తుంటారు నేను రెగ్యులర్ ఫండ్లో పెడుతున్నాను అంటే, మీరు రెగ్యులర్ ఫండ్లో పెడితే మీరు ఒక 10% ఆర్ 1% లాస్ అయిపోతున్నారని చెప్తే ఈ రెగ్యులర్ ఫండ్స్ అన్నీ ఆపేసి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ 1% సంగతి పక్కన పెడితే డైరెక్ట్ ఫండ్లో పెట్టిన తర్వాత మీకు ఏమైనా తేడా వచ్చినప్పుడు ఆర్ ఏమైనా హెల్ప్ కావాలంటే ఎవరు హెల్ప్ చేస్తారు? సో వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఆపొద్దు. మీకు అంతగా చేసుకోవాలంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. బట్ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ని స్టాప్ చేసి కొత్త వాటికి వెళ్ళడం వల్ల మీరు ఆ కాంపౌండింగ్ని మిస్ అవుతున్నారు అండ్ ఎస్ఐపిని బ్రేక్ చేసుకుంటున్నారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫండ్ బాగా పర్ఫామ్ అయినా కూడా తీసేస్తుంటారు కొందరు. ఎందుకంటే ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది తర్వాత పడిపోతుందేమో అనేసి అవుట్ ఆఫ్ ఫియర్. ఈ ఫియర్ 2 రకాలుగా ఉంటుంది.
ఫండ్ పర్ఫామ్ చేయలేనప్పుడు భయపడిపోయి తీసేస్తారు, ఫండ్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా తీసేస్తారు. సో ఈ కేసులో కూడా మీరు తీయకూడదు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఒక గోల్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, ఆ గోల్ రీచ్ అవ్వకుండా ఇప్పుడు నా గోల్ 10 years తర్వాత ఉంది, నేను ఇప్పుడు ఎందుకు దాన్ని ఆపేయాలి, ఇప్పుడు మార్కెట్ పడిపోతే ఏంటి పెరిగితే ఏంటి, నాకు 10 years తర్వాత కదా నాకు ఆ డబ్బులతో అవసరం ఉంది. సో నేను ఏ గోల్ కోసం అయితే ఉంచానో ఆ గోల్ నేను రీచ్ అయ్యే వరకు కూడా నేను ఈ అమౌంట్ని విత్డ్రా చేయకూడదు. సో నేను ఎప్పుడైనా ఒక ఎస్ఐపి చేసే ముందు ఒక గోల్కి అసైన్ చేసుకోండి, అది ఏదైనా కావచ్చు, మ్యారేజో లేకపోతే పిల్లల ఎడ్యుకేషనో, పిల్లల మ్యారేజో, లేకపోతే రిటైర్మెంటో, లేదా వరల్డ్ టూర్, ఏదో ఒకటి. దానికి ఇంత టర్మ్ అని పెట్టుకోండి, 5 years. ఎప్పుడు మేము చెప్తూనే ఉంటాం, షార్ట్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు పెట్టకూడదు. సో మీరు లాంగ్ టర్మ్ కోసమే పెట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్. ఆ లాంగ్ టర్మ్ ఎంత టర్మ్కి అయితే పెట్టుకున్నారో అంత టర్మ్ కూడా ఉండాలి. ఒకవేళ అంటే ఇప్పుడు మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు ఆపాలి? ఎప్పుడు ఆపాలి అంటే కన్సిస్టెంట్గా 2-3 years పాటు కన్సిస్టెంట్గా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి నాకు రిటర్న్స్ రావట్లేదు, కానీ ఇదే కేటగిరీలో ఉన్న వేరే ఫండ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టాను, నా ఫండ్ నాకు కంటిన్యూస్గా లాస్ ఇస్తోంది, బట్ వేరే ఫండ్స్ కంటిన్యూస్గా 3 years నుంచి అది ప్రాఫిట్స్లోనే ఉంది. అలా ఫండ్ మొత్తం అంటే ఏవైతే ఆ పర్టికులర్ ఫండ్స్ ఉంటాయో ఆ పర్టికులర్ సెక్టర్లో ఉన్న ఏ ఫండ్ అయినా అన్ని బాగా పర్ఫామ్ చేసి నా ఫండ్ బాగా పర్ఫామ్ చేయట్లేదంటే ఇక్కడ దాన్ని స్టాప్ చేయాలి. నాట్ వన్ టైం, ఇప్పుడు మార్కెట్ పడిందని కాదు, కన్సిస్టెంట్గా 2-3 years నుంచి మనకి ప్రాఫిట్స్ రాకపోతే అప్పుడు రీకన్సిడర్ చేయొచ్చు దాన్ని. అండ్ సెకండ్ థింగ్, నేను ఒక గోల్ అనుకున్నాను, నేను ఆ గోల్ అచీవ్ చేసేసాను. సో అచీవ్ చేసినప్పుడు ఇంకా నేను విత్డ్రా చేసుకోవాలి కదా, నేను ఒక పర్పస్ కోసం అనుకున్నాను, ఆ పర్పస్ టైం వచ్చింది, సో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు ఎస్ఐపిని స్టాప్ చేసి దాన్ని ఎస్డబ్ల్యూపీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఒకేసారి తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది. అగైన్ ఇది కేస్ టు కేస్ ఉంటుంది. ఇప్పుడు కొందరికి ఒకేసారి అమౌంట్ కావాలి, సో ఒకేసారి విత్డ్రా చేసుకున్నా పర్లేదు, కొందరికి ఒకేసారి అవసరం ఉండదు, సో వాళ్ళు కొంచెం ఎస్డబ్ల్యూపీ ఫార్మాట్లో తీసుకున్నా పర్వాలేదు. సో కేస్ టు కేస్ ఉంటుంది. బట్ మన గోల్ రీచ్ అయిపోయినప్పుడు మనం ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం విత్డ్రా చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేనప్పుడు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు 15,000 పెట్టేశాను, బట్ తర్వాత నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, ఇంకేదైనా అవసరాలు వచ్చాయి, సో నేను ఆ సిచ్యువేషన్లో లేను. అలాంటిది లేనప్పుడు వీ కెన్ కన్సిడర్. బట్ ఇక్కడ కూడా మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, ఏంటంటే పాజ్ చేసుకోవచ్చు. ఎస్ఐపికి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నాట్ జస్ట్ ఇన్వెస్టింగ్, దాన్ని పాజ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, అండ్ మనం దాన్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్ఐపికి. సో అవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు. అండ్ ఇంకొకటి పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు నేను యంగ్గా ఉన్నాను కాబట్టి అన్ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటిలో పెట్టేసుకుంటూ వెళ్తాను, బట్ నా ఏజ్ పెరిగే కొద్దీ నేను ఈ ఫండ్స్ నుంచి తీయాలి, లేకపోతే నాకు ఆ రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎస్ఐపిస్ని స్టాప్ చేసి మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇది మీ ఫైనాన్షియల్ గోల్స్, నాకు ఈ గోల్ కోసం నేను దాచుకున్నాను, బట్ నాకు వేరే విధంగా మనీ అరేంజ్ అయిపోయింది, సో ఇప్పుడు ఈ మనీతో నాకు అవసరం లేదు అనుకుంటే స్టాప్ చేయొచ్చు. బట్ నన్ను అడిగితే నీకు అది రిటర్న్స్ బాగా ఇస్తున్నప్పుడు, పర్ఫార్మెన్స్ బాగా ఉన్నప్పుడు యూ కెన్ స్టిల్ కంటిన్యూ, దాన్ని ఉంచుకోవచ్చు అనమాట. సో చిన్ని ఫ్లక్చువేషన్స్కి వీటికి భయపడిపోకుండా ఇలాంటి సిచ్యువేషన్స్లోని డౌట్ ఉంటే ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, ఏం చేస్తే బెటర్ అని, ఈ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుందో లేదని తెలుసుకోండి, అంతేగాని భయపడిపోయి దాన్ని మాత్రం క్లోజ్ చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎస్ఐపిలోని 3 ఆప్షన్స్ ఉంటాయి, అంటే పాజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫండ్ బాగా పర్ఫామ్ చేసుకోకపోతే స్విచ్ చేసుకోవచ్చు, ఆ ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి స్విచ్ కూడా చేసుకోవచ్చు. అలా స్విచ్ చేయడం వల్ల ఏమన్నా సంథింగ్ ఎగ్జిట్ లోడ్ లాంటివి ఏమన్నా పడతాయి అంటారా? 1 year పైన ఎప్పుడు చేసినా కూడా మనకి లోడ్స్ పడవు. అండ్ మన స్విచ్చింగ్ ఆప్షన్ కూడా విత్ ఇన్ ద సేమ్ ఫండ్ గ్రూప్. అంటే ఇప్పుడు నేను ఎస్బీఐలో పెడితే నేను మళ్ళీ ఎస్బీఐ దాంట్లోనే ఎస్బీఐ అలాగా నేను స్విచ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అన్ని ఇవ్వరు, ఎస్ అన్ని కంపెనీస్ ఇవ్వవు, కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తే, అలాగే అన్ని డిమాట్ అకౌంట్స్లో అన్ని బ్రోకింగ్ ఏజెంట్స్ కూడా అలౌ చేయరు, కొన్ని అలౌ చేస్తారు. సేమ్ మోడిఫై ఎస్ఐపి మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే నేను ఒక 15,000 20,000 ఇప్పుడు పెట్టేశాను, తర్వాత నేను తగ్గించుకోవాలి అనుకున్నా కూడా తగ్గించుకోవచ్చు. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆప్షన్, కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి, అండ్ కొన్ని డిమాట్ అకౌంట్స్ అంటే కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీన్ని యూజ్ చేసుకోవచ్చు, సో దట్ యంగ్గా ఉన్న వాళ్ళు ఎక్కువతో స్టార్ట్ చేసుకొని ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు ఆ ఎస్ఐపిని తగ్గించుకుంటూ రండి. సో అలా లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా కూడా ఎస్ఐపిని పాజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి రాదర్ దాన్ స్టాపింగ్ ఇట్. ఎప్పుడైనా అంటే ఒక 2-3 months అడ్జస్ట్ అవ్వలేము, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆప్షన్ టు పాజ్. మ్యామ్ వన్ థింగ్, అండ్ ఇంకొకటి చిన్న ఒక్క ముక్కలో చెప్పండి, నిజంగా 79.11%
పీపుల్స్ ఎస్ఐపిని స్టాప్ చేశారు. వీళ్ళు స్టాప్ చేయడం వల్ల ఆ రోజుల్లో ఏం కోల్పోయారు అంటారు మేజర్‌గా? వాళ్ళు నష్టపోయింది ఏంటంటారు? సో హ్మ్. ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్ అంటే జనాలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లాస్ వస్తుంది అనుకొని వాళ్ళు సెల్ చేసేసారు. కానీ ఆ ఎస్ఐపి మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్‌లో చెప్పుకోవాల్సంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు పెట్టిన దానికన్నా 50% లాస్ వచ్చిందని నేను అమ్మేసాను ఇక్కడ. బట్ ఎస్ఐపిలో ఏం జరుగుతది? ఈ మంత్ కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను కదా! అవును. సో ఇప్పుడు నాకు 50% డిస్కౌంట్‌లో వస్తుంది కదా! ఆ ఎగ్జాక్ట్‌లీ. ప్రొడక్ట్. అవును. రైట్? సో నేను ముందు కొనుక్కున్న యూనిట్స్ కన్నా ఇప్పుడు నాకు డబుల్ యూనిట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. సో వాళ్ళక్కడ ఏం జరిగారు? వాళ్ళు నష్టపోయారు. ఎస్ఐపి గనుక స్టాప్ చేస్తే మార్కెట్ పడినప్పుడు వాళ్ళు నష్టపోతారు గానీ వాళ్ళకి లాభం రాదు. హ్మ్. సో ఈ పాయింట్ తెలియక చాలా మంది బికాజ్ ఈ క్లారిటీ ఇవ్వడానికి ఎవరున్నారు? ఎగ్జాక్ట్‌లీ. లైక్ ఐ సెడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళలోని చాలా మంది ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ అండ్ సెకండ్ వన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్. హ్మ్. సో ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్‌కి కంప్లీట్ నాలెడ్జ్ లేదు. వాళ్ళు పానిక్ అయిపోయారు. అండ్ సెకండ్ థింగ్ డైరెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు. సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎగ్జాక్ట్‌లీ. సో ఈ రెండిటి పాయింట్స్ వల్ల వాళ్ళు లాస్ అయ్యారు. హ్మ్. సో అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎస్ఐపిలో పెట్టేటప్పుడు మనం ఎంత పడినా కూడా అన్ని యూనిట్స్ వస్తాయి. ఈ Exactly. యూనిట్స్ అన్ని మనకి పెరిగినప్పుడు ఒకేసారి వాల్యూని పెంచుతాయి. సో ఎస్ఐపిని స్టాప్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇప్పుడు మీకు మార్కెట్ పడిపోయింది అని అనుకున్నా కూడా ఇప్పుడు 50% లాస్ వచ్చినా కూడా అర్థం చేసుకోవాల్సింది మీకు 50% డిస్కౌంట్‌లోని యూనిట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడికే మీ లాస్. మళ్ళీ మీరు కొంటే గనక మీ లాస్ 25% తగ్గిపోయినట్టే ఇక్కడ. అండ్ ఎప్పుడైతే మళ్ళీ యూనిట్స్ పెరుగుతాయో మీకు వాల్యూ పెరుగుతుంది. అండ్ పడిన మార్కెట్ పెరుగుతుంది. షార్ట్ టర్మ్ వొలటిలిటీ వల్లే మనం వెల్త్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ షార్ట్ టర్మ్ వొలటిలిటీని భయపడిపోయి ఎస్ఐపిస్ ఆపడం వల్ల మనమే నష్టపోతాం. సో గుర్తుపెట్టుకోండి మార్కెట్ ఎంత పడితే అంత లెగుస్తూనే ఉంటుంది. ఎస్ఐపి స్టాప్ చేయొద్దు. ఒకవేళ ఇది మీ పోర్ట్‌ఫోలియోలోని ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటే అప్పుడు రీకన్సిడర్ చేయాలి గానీ జస్ట్ వన్ టైమ్ అది పడిపోయి నెగెటివ్‌లోకొస్తే యూ డోంట్ హావ్ టు స్టాప్ ది ఎస్ఐపి. అబ్సల్యూట్‌లీ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.